ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో రకరకాల టెంపరేచర్స్లో రకరకాల కండిషన్స్లో అది ఇంకా అది చావలేదంటే అర్థం దానిలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని అర్థం. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇంకోటి పిజ్జా కంపెనీస్ కూడా వరల్డ్ వైడ్ వెరీ ఫేమస్ పిజ్జా కంపెనీస్ దే సెండ్ పిజ్జా బేస్. సో పిజ్జా బేస్ దే సెండ్ డో. ఆ డో మనకి షిప్ అవుతుంది. ఆ షిప్ అయినప్పుడు ఆ డో ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఎంతవరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇష్యూ. సో అది డీఫ్రాస్ట్ అయిపోతుంది ట్రాన్స్పోర్ట్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు, మళ్ళీ బయటికి తీసి అది మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తారు, అన్ఫ్రీజ్ చేసి బేక్ చేస్తారు. రైట్. యా, అలా ఆర్టిఫిషియల్గా బలవంతంగా ప్లాంట్ బేస్డ్ మీట్ తినడం కంటే అదేమిటో మంచి సోర్స్ నుంచి వచ్చే మామూలు మీట్ తినడమే బెటర్ అంటున్నారు. డెఫినెట్లీ. అది మనకు కనిపించేది అంటే తీసుకొచ్చి మనం ఇంట్లో వండుకొని వెంటనే తినేస్తే దట్ ఈస్ ఈవెన్ బెటర్. రైట్. ఈ మధ్య బాగా ఈ డయాబెటీస్ తర్వాత ఈ ఏంటది సిండ్రోమ్ ఎక్స్ అంటున్నారు, యూనో వేర్ యూ పుట్ ఆన్ లాట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇవన్నీ బాగా ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం వెళ్తున్నారు. ఈ మధ్య క్యాప్సూల్స్ కూడా వచ్చాయట, అంటే విచ్ విల్ మీ హంగర్ని బాగా తగ్గించే కొన్ని మెడిసిన్స్. సో బేసికలీ అది డాక్టర్స్ వేస్తున్నారు. డయాబెటీస్కి ఈ మధ్య వచ్చింది ఒజంపిక్ అండి. బేసికలీ ఇట్స్ అన్ ఇంజెక్టబుల్ డ్రగ్ for diabetes, but actually it's working really well for weight loss and also for diabetes. But again dani side effects untunnai. elantivi like hair loss. So they have severe hair loss and also digestive issues, bloating, not able to digest. but ribus slus edo inkoti ochindi monna itivala RYBSELUS I think. It's a diabetic drug. It's a diabetic drug again, showing excellent results weight loss lo. Semaglutide, basically these are glutides, all glutides, semaglutides, which are working really well for some people, but some people digestive issues చాలా చూస్తున్నాం తీసుకునే వాళ్ళు. But again most of the celebrities are taking these Ozempics, and people who have been overweight throughout their lifetime are actually reducing their weight because of this Ozempic drug. సో అయితే ఇవన్నీ పనిచేస్తాయి కానీ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా గమనించుకోవాలి. అవునండి. దే ఆర్ సేయింగ్ అంటే ఇన్ అ లార్జ్ పాపులేషన్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సేఫ్, బట్ ఇండివిజువల్గా మీకు సూట్ అవుతుందో లేదో అనేది మనకు తెలియదు.